హలో ఫ్రెండ్స్, నమస్కారము. ఇవాళ మనం డెట్ గురించి మాట్లాడదాము. ఈ స్క్రీన్ ఎదురుగా మీకు కనిపిస్తుంది గుడ్ డెట్, బ్యాడ్ డెట్. సో అసలు డెట్ అనేది మంచిది కాదు అనేది మనకు ప్రతిసారి చెప్పుకుంటా వెళ్తారు. కానీ దీంట్లో గుడ్ ఏంటి, బ్యాడ్ ఏంటి, దీంట్లో ఎంత డిఫరెన్స్ ఉంది అనే విషయం మనం ఈ పర్టికులర్ వీడియోలో చూడబోతాము. సో ఫస్ట్ ఈ వీడియోలో డెట్, గుడ్ డెట్, బ్యాడ్ డెట్ రెండింటిని కంపేర్ చేసుకుందాము. దీంతో పాటు ఫర్దర్గా కొన్ని లోన్స్ విషయంలో మనం తెలుసుకుందాము. ప్రాక్టికల్ తెలుసుకుంటాం అసలు ఏంటి ప్రతిదీ. సో డెట్ విషయం మనం చెప్పుకున్నప్పుడు అప్పు తీసుకోవటం జరుగుతుంది. అప్పు తీసుకున్నంత వల్ల మనం ఇంట్రెస్ట్ అనేది పే చేస్తాము లెండర్కి. సో ఇంట్రెస్ట్ ప్లస్ వడ్డీ రెండు తీర్చడం జరిగింది. సో సామాన్యంగా మనం డెట్ తీసుకునే వెనకాల కొన్ని కారణాలు ఉంటాయి. సో అది ప్రత్యేకంగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. ఇన్వెస్ట్మెంట్ అంటే మన చుట్టుపక్కల ప్రాంతంలో ఒక స్థలం ఖాళీగా ఉంది, అమ్మటానికి వచ్చింది, మనం ఆ స్థలం కొనాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. సో మన చేతిలో డబ్బు లేదు, దానికోసం మనం డెట్ తీసుకొని మనం ఆ స్థలం అనేది కొంటాము. సో అలాంటి పర్పస్లో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది అంటాము. సో కొన్ని వస్తువులు కొనడానికి, ఫైనాన్షియల్ సర్వీసెస్ తీసుకుంటానికి కూడా మనం డెట్ అనేది యూజ్ చేసుకుంటాము. సో ముఖ్యంగా రీపేమెంట్ ఆఫ్ ప్రిన్సిపల్ ఇంకా ఇంట్రెస్ట్ రెండు ఫ్యాక్టర్ అవుతుంది డెట్లో. సో విడివిడి రకాలుగా డెట్స్ అనేది మార్కెట్స్లో మనం చూస్తాము. సో అందరికన్నా ముందు మనం చూసేది ఏంటంటే సెక్యూర్డ్ డెట్. సో సెక్యూర్డ్ డెట్లో కోలాటరల్ అనేది ఉంటుంది, తాకట్టు ఏదో పెట్టాలి. అది ప్రాపర్టీ అవ్వచ్చు, అది గోల్డ్ అవ్వచ్చు, అది మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ అవ్వచ్చు, అది ఇన్సూరెన్స్, ఎల్ఐసి ఇన్సూరెన్స్ పాలసీ అవ్వచ్చు. సో ఈ నాలుగిట్లో ఏదైనా ఒక పేపర్ మనం పెడతాము, దాని అగెయిన్స్ట్ మనకి లోన్ ఇవ్వటం జరిగింది. సో కోలాటరల్ లేకుండా సెక్యూర్డ్ డెట్ అనేది ఇవ్వటం జరగదు. ఏదో రకంగా ఒకటి ఆస్తి అనేది పెట్టాలి. అన్సెక్యూర్డ్ డెట్ కింద మనకి ఎటువంటి కోలాటరల్ పెట్టాల్సిన అవసరం లేదు. సో డబ్బు ఇచ్చేవాడి మీద ఎక్కువగా రిస్క్ ఉంటుంది. సో ముందు దాంట్లో ఒకవేళ ఏదైనా డిఫాల్ట్ అయినా కూడా ఆస్తి అనేది అప్పు ఇచ్చేవాడి దగ్గర ఉంటుంది, కానీ ఇక్కడ ఏమీ ఉండదు. సో ఎలాంటి డెట్ ని మనం అన్సెక్యూర్డ్ డెట్ అంటామంటే క్రెడిట్ కార్డ్ మీద అమౌంట్, పర్సనల్ లోన్, ఇవి మనకి అన్సెక్యూర్డ్ డెట్ కింద మనం కన్సిడర్ చేస్తాము, రైట్. సో కామన్ డెట్ ప్రాసెస్ అనేది మనకి మార్ట్గేజ్, లోన్ అగెయిన్స్ట్ ప్రాపర్టీ అనేది మనం చెప్పుకుంటాము. సో ప్రాపర్టీ ఉంటేనే లోన్ ఇస్తాము. సో అలాంటి లోన్స్ మనం మార్ట్గేజ్ లోన్స్ అంటాము. స్టూడెంట్ ఎడ్యుకేషనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ డెట్, పర్సనల్ లోన్స్, ఇవి డిఫరెంట్ వేగా మనం లోన్ తీసుకుంటానికి ముందుకు వస్తాము. సో డెట్ ఇంపార్టెన్స్ చాలా ఎక్కువగా ఉంది పర్సనల్ ఫైనాన్సెస్ లో. ఎందుకంటే మన దగ్గర డబ్బు లేనప్పుడు మనం ఒకరి దగ్గర వెళ్ళి డబ్బు అనేది తీసుకుంటున్నాం. సో అలాంటి సిచ్యువేషన్ లో దాన్ని సరైన ప్రకారంగా ప్రాసెస్ చేసుకుంటానికి చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రతి మంచి ఏదో ఒక రకంగా సిచ్యువేషన్ లో టైంలో డబ్బు అవసరం వచ్చింది. ఎందుకంటే మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అనుకుందాము, ఎడ్యుకేషన్ పర్పస్ అనుకుందాము, హోమ్ పర్చేస్ ప్రకారంగా అనుకుందాము. 25 లక్షలు అవసరం వచ్చింది, 30 లక్షలు అవసరం వచ్చింది, ₹1 అవసరం వచ్చింది, 2 కోట్లు అవసరం వచ్చింది. సో పాయింట్ అనేది ఏంటంటే ఎంతమంది దగ్గర ఇంత పెద్ద అమౌంట్ రెడీగా ఉంటుంది. సో ఈ అమౌంట్ మన చేతిలో ఇది రెడీనెస్ లేకపోయిన సిచ్యువేషన్ లో మనం లోన్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల చదువు వచ్చింది, మనం 25 లక్షల ప్రకారంగా మనం ప్లాన్ చేసుకున్నాము, కానీ ఖర్చు అనేది 30 లక్షలు అయింది. ఇంకొక 5 లక్షలు డబ్బు అవసరం వచ్చింది. కొంతమంది సార్లు మొత్తానికి 30 లక్షలు లోన్ తీసుకుంటారు. సో ఇంత పెద్ద అమౌంట్ అందరూ కట్టలేరు. సో దానికోసం డెట్ మనకి ఒక సొల్యూషన్. సో దానికోసం మనం లోన్ అనేది తీసుకుంటాము. సో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ కోసం కూడా మనుషులు డెట్ కోసం వెళ్తారు. సో ఎందుకంటే మనం పెట్టిన పెట్టుబడి మీద మనకు ఒక ఫైనాన్షియల్ గ్రోత్, ఫ్యూచర్ ఫైనాన్షియల్ గ్రో అవుతుంది. దాని తర్వాత వెల్త్ క్రియేట్ చేసుకుంటాము. సో ఇప్పుడు ప్రాపర్టీ, ఎంతమంది లోన్ తీసుకొని ప్రాపర్టీ కొంటారు? 50 లక్షల ప్రాపర్టీ కొంటారు అనుకున్నాము. ఈ 50 లక్షల మీద వాల్యూ, క్యాపిటల్ గెయిన్ ఆర్ క్యాపిటల్ అప్రిసియేషన్ వచ్చింది అనే ఆలోచనతోటే ఈ 50 లక్షల కోసం లోన్ కొనడం జరిగింది. అంటే ఈ 50 లక్షలు పెరిగి ₹1 అవుతుంది, 2 కోట్లు అవుతుంది, 2.5 కోట్లు అయ్యే అవకాశం ఉంటది అనే ఆలోచనతోటే మనిషి ముందుకు వస్తాడు,
లోన్ తీసుకొని ఈ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందొస్తాడు. సో దీన్ని అమ్ముకుంటే ఒక ప్రోవల్ క్యాపిటల్ బెనిఫిట్ వచ్చింది, ఆర్ దీని నుంచి నాకు ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకోసమే మనిషి ముందు వస్తాడు. సో దీంతో మనం ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనం తెలుసుకోవాల్సింది డెట్ విషయంలో, రెస్పాన్సిబుల్ డెట్ మేనేజ్మెంట్. సో ఇదివరకు రోజుల్లో మనం క్యాష్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడేవాళ్ళం, కానీ ఇవాళ క్రెడిట్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడటం చాలా చాలా అవసరమైన విషయం. సో మనకు వచ్చేది 100 రూపాయలే. ఈ 100 రూపాయల్లో మీరు 30 రూపాయలు మీరు డెట్ క్లియర్ చేసుకుంటానికి మీరు వెళ్తున్నారా, 20% పెడుతున్నారా, 10% పెడుతున్నారా, 50% పెడుతున్నారా? సో మీరు ఎంత ఎక్కువ డెట్ తీసుకుంటారు అంత ఎక్కువ అమౌంట్ మీ ఉన్న ఇన్కమ్ నుంచి రీపేమెంట్ ప్రాసెస్ కింద వెళ్ళిద్ది. సో అందుకోసమే క్రెడిట్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో రీసెంట్గా నేను 50:30:20 అని ఒక చిన్న రేషియో మీద ఒక చిన్న వీడియో చేశాను ఫ్రెండ్స్. అది మీరు చూడండి, మీకు ఎంత వరకు మీరు లోన్ తీసుకోవాలి అని ఒక చిన్న ఐడియా ఆ వీడియోలో మీకు తెలిసిద్ది. సో గుడ్ లోన్ దేన్ని అంటాము? సో గుడ్ లోన్ అనేది ఏంటంటే వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉండాలి. సో ఇక్కడ తక్కువ అంటే ఎంత? 1%, 2% సంవత్సరానికి అది కాదండి. మనకేంటంటే సంవత్సరం ప్రకారంగా 1 year గవర్నమెంట్ సెక్యూరిటీస్ మనకి 5.6, 5.7 దగ్గర మనకు ఉంది. 10 years గవర్నమెంట్ సెక్యూరిటీస్ మనకి దగ్గర 6.3 నుంచి 6.7% రేంజ్ లో మూవ్ అవుతూ ఉంటుంది. సో దీనికి ఎంత దగ్గర ఉన్నామో అంత బెటర్ మనం చెప్పుకోవచ్చు డెట్. సో ఎవరైనా ఏదైనా ఆర్గనైజేషన్ మీకు 8% తోటి మీకు లోన్ ఇస్తుంటే మంచి డెట్ అనుకోవచ్చు. ఏదైనా కంపెనీ మీకు 13% తోటి లోన్ తీసుకుంటుంటే అది కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. సో ఇక్కడ గుడ్ డెట్ అనేది ఏంటంటే వడ్డీ రేట్లు మార్కెట్లో గవర్నమెంట్ సెక్యూరిటీస్ మీద ఎంత వడ్డీ వస్తుంది దానికి ఎంత దగ్గర ఉంటామో అంత మంచి డెట్ కింద మనకి లోన్ దొరికినట్టు మనం చెప్పుకోవచ్చు. సో డెట్ asset క్రియేషన్ సో చాలా చాలా ఇంపార్టెంట్. నేను బంగారం కొంటున్నాను, వాల్యూ పెరిగిద్ది. నేను ఇల్లు కొంటున్నాను, ఇల్లులో ఉంటున్నాను. నేను ఒక కమర్షియల్ ప్రాపర్టీ కొంటున్నా, రెంట్ వచ్చింది. సో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ మీద మనం లోన్ తీసుకుంటే దీన్ని మనం asset క్రియేషన్ ఆర్ గుడ్ లోన్ ఫర్ asset క్రియేషన్ అనేది మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫ్యూచర్ అప్రిసియేషన్. మనం పెట్టిన పెట్టుబడి మీద మనకు కొద్దిగా లాభం అనేది రావాలి. సో దీన్ని మనం ఈల్డ్ రిటర్న్స్ అనేది మనం చెప్పుకుంటాము. సో ఇవాళ నాకు పెట్టుబడి పెడితే నాకు దాని వల్ల ఎటువంటి లాభం రాకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో ఎడ్యుకేషన్, పిల్లల చదువు, వాళ్ళ భవిష్యత్తు కోసం మనం డబ్బులు పెడతాము. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ అప్రిసియేషన్ వచ్చింది. మనం ఇవాళ 50 లక్షలు పెడుతుంటే అది 1 రూపాయలు అవుతుంది, 2 కోట్లు అవుతుంది. సో అది ఫ్యూచర్ గ్రోత్ కోసం కూడా పెట్టుబడి పెట్టేది మనం గుడ్ డెట్ అంటాము. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో గుడ్ డెట్ విషయం మీద ఎడ్యుకేషన్ లోన్ ని గుడ్ డెట్ అంటాము. బిజినెస్ లోన్, సో అది బిజినెస్ లోనే వ్యాపారంలో పెట్టాలి. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, ఇక్కడ నేను స్పెసిఫిక్లీ మెన్షన్ చేస్తాను. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనం చెప్పుకోవచ్చు. హోమ్ లోన్స్, ఎందుకంటే సొంత ఇల్లు మనకి ప్రాపర్టీ అసెటే మనం కన్సిడర్ చేస్తాము. సో బెనిఫిట్స్ ఏమవుతుందంటే ఇంక్రీజ్డ్, ఇవాళ లేకపోతే ఫ్యూచర్లో మన ఇన్కమ్ అనేది పెరిగిద్ది మన ఇన్వెస్ట్మెంట్ వల్ల. క్యాపిటల్ అప్రిసియేషన్, మనకి ఏంటంటే ఎర్నింగ్స్ రాకపోతే ప్రాబ్లం లేదు, కానీ మనం వాల్యూ అనేది మార్కెట్లో పెరిగింది, ఇంటి వాల్యూ పెరిగింది. మనం కొన్నది 40 లక్షలు, దాని వాల్యూ ఇవ్వాలి చూస్తుంటే 70 లక్షలు. సో అది వాల్యూ పెరిగినట్టు. సో ట్యాక్స్ అడ్వాంటేజ్ కూడా మనం తీసుకోవచ్చు, ఎందుకంటే మనం హోమ్ లోన్స్ తీసుకుంటే దాని అనుకూలంగా మనకి లోన్స్ బెనిఫిట్ అనేది కూడా మన ఇంట్రెస్ట్ పోర్షన్లో, ప్రిన్సిపల్ పోర్షన్లో మనకి అడ్వాంటేజ్ ఇస్తున్నారు. ఇలాంటి లోన్స్ తీసుకోవటం వల్ల మనం ఒక ఫైనాన్షియల్ గోల్ కూడా అచీవ్ అవుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందామంటే, బేసికలీ ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే పిల్లలు ఎడ్యుకేషన్ గోల్ ఫుల్ఫిల్ చేస్తున్నాము. హోమ్ లోన్ తీసుకున్నాం అనుకోండి, హౌసింగ్ గోల్ మనం ఫుల్ఫిల్ చేస్తున్నాము. సో డెఫినెట్లీ ఒక ఫైనాన్షియల్ గోల్ మీట్ చేసేది ఒక డెట్ ఉంటే దాన్ని మనం గుడ్ డెట్ అనేది మనం చెప్పుకుంటాము, రైట్? సో దీనికి బ్యాడ్ డెట్ అనే ఎగ్జాంపుల్ కూడా మనం తెలుసుకోవాలి. అసలు బ్యాడ్ డెట్ విషయం మీద తెలుసుకుంటే, ఒకటి ఇంట్రెస్ట్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే సంవత్సరానికి మనం 12%, అంటే నెలకి రూపాయి వడ్డీ, 2 రూపాయల వడ్డీ, 5 రూపాయల వడ్డీ, 10 రూపాయల వడ్డీ అనే స్ట్రక్చర్లో మీరు లోన్ తీసుకుంటే దాన్ని మనం బ్యాడ్ డెట్ అంటాము. సో దానివల్ల ఎటువంటి అసెట్ క్రియేట్ అవ్వదు. వట్టి ఖర్చుల కోసం మనం లోన్ తీసుకుంటున్నాము, మన ఆస్తులు అమ్ముకుంటున్నాము. ఏంటంటే మన ఖర్చులకి మనకు డబ్బు చాలట్లా,
దానికోసం మనం లోన్ తీసుకోవడం జరుగుతుంది. సో అసెట్ క్రియేషన్ జరగట్లా. సో బ్యాడ్ డెట్ వల్ల ఫైనాన్షియల్ స్ట్రెస్ పెరిగిద్ది. అదే గుడ్ డెట్ లో మనం ఇంట్రెస్ట్ ఎంత చెప్పుకున్నాము, 8%, 9%. సో 10-11 దాకా మాక్సిమం 10% దాకా మనకి లోన్ అనేది వచ్చింది గుడ్ లోన్ లో. బ్యాడ్ లోన్ లో స్టార్ట్ అయ్యేదే 12% నుంచి. సో చాలా చాలా ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది మనం ఫీల్ అవుతాం. ఎందుకంటే ఈ 12% ఎందుకు చాలా స్ట్రెయిన్ అవుతుందంటే మన శాలరీ పెరిగేదే 4% నుంచి 7% రేంజ్ లో, కానీ మన ఇంట్రెస్ట్ అనేది మనకి మన శాలరీ నుంచి 12% ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ పొజిషన్ ప్రిన్సిపల్ యాడ్ చేసుకోవాలి. సో చాలా చాలా ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతుంది. సో ప్లస్ డెప్రిషియేటింగ్ అసెట్ మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎటువంటి ఉపయోగం లేదు. సో డెప్రిషియేటింగ్ అసెట్ అంటే కార్ లోన్ తీసుకున్నాము, కానీ 5 years లో మనం లోన్ క్లియర్ చేసేస్తాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రైస్ వాల్యూ, మీరు 10 లక్షలతో లోన్ తీసుకుంటే 5 సంవత్సరాల తర్వాత దాని వాల్యూ దగ్గర 3 lakhs అయిపోతుంది మార్కెట్ వాల్యూ. సో మీరు లోన్ తీసుకున్నారు, ఈ 10 lakhs మీద లోన్ తీసుకుంటే దీని మీద ఇంకొక 4 లక్షలు మీరు లోన్ యాడ్ చేస్తారు. సో 14 lakhs మీరు ఒక కార్ లోన్ కోసం పెట్టుకున్నారు 5 సంవత్సరాల్లో, కానీ ఆ ప్రాపర్టీ కార్ మనం అమ్మాలనుకుంటే ఇవాళ 3 lakhs అనేది మార్కెట్ వాల్యూ అనేది మనకు వస్తుంది. సో ఇలాంటి బ్యాడ్ డెట్ అనేది మనం చెప్పుకుంటాం. క్రెడిట్ కార్డ్ ఎక్సెస్ ఆఫ్ యువర్ ఇన్కమ్ కన్నా చాలా ఎక్కువగా మనం ఎక్స్పెన్సెస్ వాడుకుంటే క్రెడిట్ కార్డ్ ఎక్కువ యూస్ చేస్తాము. పర్సనల్ లోన్ ఫర్ లగ్జరీ ఐటమ్స్. సో లగ్జరీ ఐటమ్స్ కోసం మనం పర్సనల్ లోన్ తీసుకొని మనం కోరికలు తీర్చుకుంటున్నాము. సో అది చాలా చాలా రాంగ్ స్టెప్ అనేది మనం చెప్పుకుంటాము. లోన్స్ ఫర్ అన్ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్, దానివల్ల ఎటువంటి లాభం లేదు. అంటే నేను 2 కోట్ల లోన్ తీసుకుంటున్నా, ఆ 2 కోట్ల లోన్ నేను శాలరీ పే చేసుకుంటానికి, వేరే లోన్స్ ఇంట్రెస్ట్ పే చేసుకుంటానికి. సో ఇది ప్రొడక్టివ్ కాదు. సో దాన్ని మనం నాన్ ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది మనం చెప్పుకుంటాం. సో ఇది బ్యాడ్ లోన్స్ కి ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటాం. కాన్సిక్వెన్సెస్, చెడు లోన్ తీసుకోవటం వల్ల కాన్సిక్వెన్సెస్ ఏమవుతుందంటే ఫైనాన్షియల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. డైలీ రొటీన్ లో మనకి ఏంటంటే ఎంజాయ్మెంట్ ఉండదు, ఒక స్ట్రెస్ఫుల్ వేగా మన లైఫ్ వెళ్ళిపోతుంది. సో దానివల్ల మెంటల్ స్ట్రెస్ మనం ఫేస్ చేస్తాము. ప్లస్ మనకి ఏంటంటే హెల్త్ ఇష్యూస్ కూడా మనం మొదలవుతుంది. సో 2 స్ట్రెస్ ప్లస్ హెల్త్ ఇష్యూస్ 2 ఫేస్ చేస్తాము. సో ఒకటి ఫైనాన్షియల్ ప్లస్ హెల్త్ 2 డిస్టర్బ్ అవుతుంది. క్రెడిట్ స్కోర్ కూడా మనకి డ్యామేజ్ అవుతుంది. ఏదైనా ఒక లోన్ అమౌంట్ కూడా మనం ఈఎంఐ డిఫాల్ట్ అయినప్పుడు మనకి క్రెడిట్ స్కోర్ డిస్టర్బ్ అవుతుంది. ప్లస్ కొన్ని సిచ్యువేషన్ ఎంత దూరం దాకా వెళ్తుందంటే మనం తీసుకున్న లోన్ మనం తీర్చలేకపోయాము, ఈఎంఐస్ కట్టలేకపోయాము, 4, 5, 6 1 సంవత్సరం దాకా మనకి లెండింగ్ ఆర్గనైజేషన్స్ మనకు గడువు ఇచ్చింది, మనం తీర్చలేకపోయాము, మనం తాకట్టు పెట్టిన ప్రాపర్టీ సెల్ ఆఫ్ చేసుకుంటున్నారు. సో అది చాలా చాలా ఎక్కువగా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్. సో అది సెక్యూర్డ్ లోన్ ఉన్నా కూడా మనం అంత దూరం దాకా వెళ్తే అలాంటి సిచ్యువేషన్ లో బ్యాంక్రప్సీ కండిషన్ కూడా మనం తెలుసుకుంటాము. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ కొద్దిగా కంపారిజన్ చేసుకుంటున్నాము. సో గుడ్ డెట్ వల్ల మీ నెట్వర్త్ పెరిగిద్ది, మీ ఫ్యూచర్ ఇన్కమ్ పెరిగిద్ది, ప్లస్ ఎర్నింగ్స్ అనేది కూడా పెరిగిద్ది. సో ఈ 3 బెనిఫిట్స్ మనకి గుడ్ డెట్ వల్ల, బ్యాడ్ డెట్ వల్ల దాని ఆపోజిట్ అనేది మనం చెప్పుకుంటాము. సో ఓవరాల్ గా మనం ఈ పర్టికులర్ పాయింట్ లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డెట్ ప్రయారిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం గుడ్ డెట్ జోలికి ఎక్కువ వెళ్ళాలి, బ్యాడ్ డెట్ జోలికి అసలు వెళ్ళకుండా ఉంటే మంచిది. సో మనం ఇందాక ఎగ్జాంపుల్ కూడా తెలుసుకున్నాం కదా. సో ఎగ్జాంపుల్ మనకి చాలా చాలా క్లియర్ గా తెలుస్తుంది. సో దీనివల్ల మన ఫైనాన్షియల్ ఎంత ఇంపాక్ట్ అవుతుందంటే గుడ్ డెట్ ఎప్పుడైనా మనకి ఏంటంటే ఫ్రూట్ఫుల్ గా ఉంటుంది యాజ్ కంపేర్ టు బ్యాడ్ డెట్. సో ఎఫెక్టివ్లీ మనం ఫైనాన్షియల్లీ మేనేజ్ చేసుకోవాలి. సో ఫస్ట్ లో నేను మీకు చెప్పాను కదా, క్రెడిట్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో చాలా చాలా క్రూషియల్ ఉంటుంది. సో ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్ లో మనం వెళ్ళకుండా, సో ఇలాంటి సిచ్యువేషన్ అంటే బ్యాడ్ డెట్ జోలికి మనం వెళ్ళకుండా ఉండాలి అంటే ఫస్ట్ పాయింట్ బడ్జెటింగ్ కరెక్ట్ గా ఉండాలి. మన ఇన్కమ్ ప్లస్ మన ఎక్స్పెన్సెస్ కరెక్ట్ ట్రాక్ లో ఉంటాయా లేదా అనేది మనం చూసుకోవాలి. సో ఎక్కడైనా మనకు డీవియేషన్ వస్తుంటే ఆ డీవియేషన్ మీద కొద్దిగా ఫోకస్ చేయాలి. సెకండ్ పాయింట్ డెట్ రీపేమెంట్. ఎప్పుడైనా హై ఇంట్రెస్ట్ డెట్ రీపేమెంట్ లోన్ కి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. అంటే ఒక లోన్ మీద 11% ఇంట్రెస్ట్ ఉంది, ఒక లోన్ మీద 9% ఇంట్రెస్ట్ ఉంది. ఇక్కడ 9% ఇంట్రెస్ట్ మీద మనకి 2 lakhs ఉంది, ఇక్కడ మనకి 5 lakhs ఉంది. సో చాలా మంది
మనుషులు దీనికి ముందెళ్తారు. కానీ అందరికన్నా ముందు ప్రయారిటీ ఇవ్వాలి దీనికి, ఎందుకంటే దీని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది, దీని మీద ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది. సో ప్రయారిటీ అనేది మనం హయ్యర్ ఇంట్రెస్ట్ డెట్ రీపేమెంట్ మీద వెళ్ళాలి. ఇక్కడ మీకు ఎందుకు అంటున్నానంటే ఇక్కడ సంవత్సరానికి ఎంత పే చేయాలి, 55,000. ఇక్కడ సంవత్సరానికి ఎంత పే చేస్తున్నాము, దగ్గర 18,000. సో ఎంత పెద్ద డిఫరెన్స్ చూడండి. సో దీని మీద మన ఫోకస్ పాయింట్ అనేది ఉండాలి, రీపేమెంట్ ఫర్ హయ్యర్ ఇంట్రెస్ట్ డెట్. సో మీకు అర్థం అవ్వకపోతే డెఫినెట్లీ మీరు ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలి. సో సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్స్, సో డిఫరెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఉంటారు, వాళ్ళ సపోర్ట్ తీసుకొని హెల్ప్ తీసుకొని మీరు లోన్ రీస్ట్రక్చరింగ్ మోడల్ తోటి మీరు ముందుకెళ్ళాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. సో డిఫరెంట్ బేసిస్ మీద మనకేంటంటే లోన్ తీసుకుంటున్నాము. సో ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటుంటే లాంగ్ టర్మ్ ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలి, అది బేసిక్ ఫ్యూచర్ రిక్వైర్మెంట్ కోసం మనం యూస్ చేసుకోవాలి అనేది అనుకుంటుంది. క్రెడిట్ కార్డ్ ఇష్యూస్ అనేది మనం అసలు వెళ్ళకూడదు. రీజన్ ఏంటంటే క్రెడిట్ కార్డ్ హై ఇంట్రెస్ట్ రేట్, నార్మల్ గా మనం ఇంట్రెస్ట్ రేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటే 3% పర్ మంత్ అనేది తీసుకుంటారు. ఫ్రమ్ 3% to 6% పర్ మంత్ అని మీ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ మీద వాళ్ళు యాడ్ చేసుకుంటే వెళ్ళిపోతారు. సో దిస్ ఇస్ వెరీ హై. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీ ఫైనాన్షియల్ హెల్త్ డెఫినెట్లీ డౌన్ అవుతుంది. సో ఎంతమంది ఈ పర్టికులర్ ఇంట్రెస్ట్ రేట్ సస్టైన్ చేసుకోవచ్చు? సో ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాము, మీ ఇన్కమ్ 1 lakh పర్ మంత్. సో 1 లక్ష రూపాయలు పర్ మంత్ ఉంది. మీ బేసికలీ మీరు కార్డ్ వాడుకుంటున్నారు 50,000. సో నెక్స్ట్ మంత్ ఏమవుతుందంటే మీ ఖర్చులు ఉంటానే ఉంటాయి, కానీ ఎక్స్ట్రాగా ఈ 50,000 కూడా మీరు రీపేమెంట్ చేయాలి విదిన్ ఫ్యూ డేస్. సో బేసిక్ ఏంటంటే యు ఆర్ ఎక్సీడింగ్ యువర్ ఇన్కమ్. సో ఇన్కమ్ 100 రూపాయలు ఉంటే ఆ 100 రూపాయల కన్నా తక్కువే నేను ఖర్చు పెట్టాలి. సో మనం 50:30:20 రేషియో మనం వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఆ వీడియోలో 50% అంటే 50 రూపాయలే మీ బేసిక్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ ఉండాలి, ఇది బాండ్స్ కోసం యూజ్ చేసుకోవాలి. సో డీటెయిల్ గా ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో డిస్క్రిప్షన్ లో నేను ఆ వీడియో లింక్ కూడా పెడతాను, మీరు ఖచ్చితంగా చూడాలి. సో ఓవరాల్ గా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ పాయింట్, డెట్ ట్రాప్ అవాయిడ్ చేయాలి. అప్పుకి ఎంత దూరం ఉంటే అంత మంచిది ఫస్ట్ పాయింట్. అది కాదు, కుదరపోతే గుడ్ డెట్ ద్వారా మీరు ముందుకెళ్ళాలి. సో చాలా ఇంపార్టెంట్. సో లోన్స్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం మీరు లోన్ తీసుకోవచ్చు, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యాక్చువల్లీ క్యాపిటల్ అప్రిసియేషన్ అయిన లొకేషన్ లో మీరు వస్తువు కొంటంటే లేకపోతే డబ్బు పెడతంటే అది మీ అడ్వాంటేజెస్ కింద ఉంటది. సో ఎప్పుడైనా అది మనం అనుకోవచ్చు. సో ఎప్పుడైనా మనం ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకున్నా లేకపోతే డబ్బు మార్కెట్ నుంచి అప్పు ప్రకారంగా తీసుకోవాలన్నా ఆల్వేస్ ప్రిఫర్ గుడ్ డెట్ క్యారెక్టరిస్టిక్స్ మైండ్ లో పెట్టుకొని దీనికి అనుకూలంగా మీరు మీ ఫైనాన్షియల్ క్రెడిట్ స్కోర్ అనేది స్ట్రాంగ్ చేసుకోవాలి. ఎందుకంటే డబ్బు అవసరం వచ్చినప్పుడు డెఫినెట్లీ మీరు ఆర్గనైజ్డ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దగ్గర నుంచి మీరు లోన్ తీసుకుంటే మీ లోన్ వేరియేషన్ ఫ్రమ్ 8% to 12% రేంజ్ లో మీకు లోన్ అనేది వచ్చింది. సో చాలా ఇంపార్టెంట్. సో ఇది లేనప్పుడు నెక్స్ట్ అనేది మనకేంటంటే బ్యాడ్ డెట్ అంటూ వెళ్ళిపోతాము. డైరెక్ట్లీ మన డెట్ మేనేజ్మెంట్ అనేది ఇలా వెళ్ళేదానికన్నా డౌన్ అవుతూ ఉంటది. సో దీని నుంచి బయట మనం రాలేము. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్ ఇది, రైట్? సో దీంతో నేను సెలవు తీసుకుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.